సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, శత్రువును కొట్టాలంటే వాడికంటే బలమైన ఆయుధమైనా ఉండాలి, లేదా వాడి పక్క ఉండేవాడైనా మనవాడే ఉండాలి. సరిగ్గా ఇదే డైలాగ్ని నిజం చేయబోతున్నారు. మన రక్తాన్ని త్రాగుతూ మనల్ని పిచ్చెక్కిస్తున్న ఈ దోమల సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేస్తున్నారు. అదే దోమలతోనే దోమలు చంపే టెక్నాలజీ. ఇది కానీ సక్సెస్ అయిందంటే ఇక దోమల జాతే అంతరించిపోతుంది. అసలు జాతిని చంపేంత పాపం అవి ఏం చేశాయి? ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన జీవులు ఏంటి అంటే ఏం చెప్తారు? సింహాలు, ముసళ్ళు, పాములు ఇవే గుర్తుకు వస్తాయి. ఎందుకంటే మనుషుల్ని ఇవి చాలా ఈజీగా చంపేస్తాయి. ఓన్లీ సింహాలే ఒక ఇయర్కి 30 నుండి 250 మందిని చంపేస్తున్నాయి. అదే ముసళ్ళు అయితే రఫ్గా 1000 మందిని చంపేస్తున్నాయి. అదే పాముల వల్ల అయితే దాదాపుగా 1,00,000 మంది చనిపోతున్నారు. అయితే ఇవన్నీ ఒక సైడ్ ఉంటే దోమలు మాత్రం మరో సైడ్ ఉంటాయి. కొన్ని స్టడీస్ ప్రకారంగా చెప్పాలంటే కేవలం దోమల వల్ల 7 లక్షల నుండి 10 లక్షల మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి. అంటే చూడండి, మనం చాలా చిన్నచూపుగా చూసే ఈ దోమలు ఎంత ప్రమాదకరమో. దీంట్లో ఎక్కువ మంది చనిపోయేది మలేరియా వల్ల, అండ్ సెకండ్ ప్లేస్లో డెంగ్యూ ఉంది, అండ్ మోస్ట్లీ చనిపోయేది చిన్నపిల్లలే. సో కాబట్టి దోమలపై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఈరోజు వీడియోలో ఈ దోమల యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, దోమలతో ఎలా చంపుతారు, అలాగే ఆల్ అవుట్స్, గుడ్ నైట్స్, మస్కిటో కాయిల్స్ ఇవి నిజంగా మంచివా కాదా, అలాగే దోమలను అంతరించిపోతే ఎలా ఉంటుంది. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫుల్గా చూసి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. దోమలు ఒక సంవత్సరానికి 10 లక్షల మందిని చంపేస్తున్నాయి అంటే మనం ఏమనుకుంటాం? ఈ భూమిపై ఉన్న దోమలను కూడా మనుషులు మాత్రమే కొడతాయేమో అనుకుంటాం. కానీ నిజానికి ఈ ప్రపంచంలో ఉండే 6% దోమలు మాత్రమే మనుషులు కొడతాయి. మిగతావన్నీ కూడా జంతువులు కొడతాయి. అంటే 6% దోమలు కొట్టడం వల్లే ఒక సంవత్సరానికి 10 లక్షల మంది చనిపోతున్నారు. ఇంకా మొత్తం దోమలన్నీ మనుషులు మాత్రమే కొడితే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయితే దోమల్లో చాలా రకాల జాతులు ఉంటాయి. దాంట్లో మనల్ని కుట్టేవి 3 జాతులు మాత్రమే. ఒకటి ఎనాఫిలిస్ జాతి. వీటినే మనం మలేరియా మస్కిటోస్ అంటాం. ఇవి మన స్కిన్పై కూర్చున్నప్పుడు వాటి బ్యాక్ని కొంచెం పైకెత్తి 45 డిగ్రీస్లో కూర్చుంటాయి. ఇవి నైట్ టైం మాత్రమే వేటాడుతూ ఉంటాయి. ఇక రెండోది ఈడేస్ ఈజిప్ట్ జాతి. వీటిని మనం టైగర్ మస్కిటోస్ అంటాం. వీటిని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాటి బాడీ మీద తెల్లటి చారలు ఉంటాయి. ఇవి తెల్లవారుజామున అలాగే సాయంత్రం టైంలో మాత్రమే కుడుతూ ఉంటాయి. ఇవే చాలా డేంజరస్ దోమలు. ఇక మూడో జాతి క్యూలెక్స్. వీటినే హోమ్ మస్కిటోస్ అంటాం. మనల్ని బాగా కుడుతూ ఇబ్బంది పెట్టేవి ఈ దోమలే. సో ఈ 3 జాతులే మనుషులు కుడుతూ ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా ఓన్లీ ఆడదోమలు మాత్రమే మనుషులు కొడతాయి. మగదోమలు మనల్ని అస్సలు పట్టించుకోవు. అంటే మనం చూసేవన్నీ కూడా ఆడదోమలే. సో ఇదే పాయింట్ని సైంటిస్టులు యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ల్యాబ్లో కొన్ని కోట్ల మగదోమలు తయారు చేసి వాటిని బయటకు వదిలేస్తున్నారు. ఆ మగదోమలు వెళ్ళి ఆడదోమలతో జత కడతాయి. ఇక దాంతో ఆడదోమలు గుడ్లు పెడతాయి. కానీ ఆ గుడ్ల నుండి పిల్లలు రావు. అంటే గుడ్లను పెట్టినా కూడా వేస్టే. సో ఈ టెక్నాలజీ కోసం ఫుల్గా తెలుసుకునే ముందు దోమ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నార్మల్గా ఒక మగదోమ 6 నుండి 14 రోజులు మాత్రమే జీవిస్తుంది. కానీ తన జీవితకాలం మొత్తం పూల తేనెని, పండ్ల రసాల్ని, అలాగే చెట్ల యొక్క రసాల్ని మాత్రమే తాగుతాయి. అలాగే తన జీవితకాలంలో ఒక మగదోమ చాలా ఆడదోమలతో జత కట్టగలదు. కానీ ఒక ఆడదోమ మాత్రం ఒకే ఒక మగదోమతో మాత్రమే జత కడుతుంది. ఒకసారి జత కడితే ఇక తన లైఫ్ మొత్తం దేనివైపు చూడదు. అలాగే ప్రతి 3 రోజులకు ఒకసారి గుడ్లు పెడుతూనే ఉంటుంది. ఒక్కసారికే 100 నుండి 200 గుడ్లు పెడతాయి. ఇలా ఒక ఆడదోమ తన లైఫ్ మొత్తంలో 3 నుండి 5 సార్లు గుడ్లు పెడుతుంది. వాతావరణం మంచిగా ఉంటే 10 సార్లు కూడా గుడ్లు పెట్టగలవు. అయితే ఒక ఆడదోమ 42 రోజుల నుండి 56 రోజుల వరకు జీవిస్తాయి. అయితే మనందరం ఏమనుకుంటామంటే దోమలు నిల్వ ఉండే నీటిలో మాత్రమే గుడ్లు పెడతాయి అనుకుంటాం. కానీ అది నిజం కాదు. దోమలు ఫ్రెష్ వాటర్లో కూడా గుడ్లు పెడతాయి. ఒక స్పూన్లో పట్టేంత వాటర్ ఉన్నా కూడా వాటిలో గుడ్లు పెట్టగలవు. కానీ ఆ వాటర్ని మనం అలా స్టోర్ చేసి ఉంచేస్తే ఆ పెట్టిన గుడ్లు కాస్త లార్వల్గా మారి పెరుగుతూ ఉంటాయి. అందుకే వాటర్ని స్టోర్ చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ దోమలు ఈ గుడ్ల నుండి దోమలుగా మారడానికి 4 స్టేజెస్ ఉంటాయి. వాటిలో 3 స్టేజెస్ వాటర్లోనే ఉంటాయి. స్టేజ్ 1లో ఒక ఆడదోమ 100 నుండి 200 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లనే స్టేజ్ 1 అంటాం. అయితే ఆ గుడ్లు పెట్టి 24 అవర్స్ గడిచాక, అంటే ఒక రోజు తర్వాత ఆ గుడ్లు పగిలి వాటి లోపల నుండి ఒక వింతైన ప్రాణి బయటకు వస్తుంది. దాన్నే లార్వా అంటాం. ఈ లార్వానే స్టేజ్ 2 అంటాం. దీనికి కాళ్ళు ఉండవు, రెక్కలు ఉండవు. చూడడానికి ఒక చిన్న పురుగులా ఉంటుంది. ఈ లార్వా ఏం చేస్తుందంటే చిన్న చిన్న బ్యాక్టీరియాని తింటూ గాలి కోసం పైకి వస్తూ ఉంటుంది. కానీ గాలిని నోటితో కాకుండా తోకతో పీల్చుకుంటాయి. ఈ ఒక్క స్టేజ్లోనే తన చర్మాన్ని 4 సార్లు మార్చుకుంటుంది. ఒక 1 వీక్ తర్వాత ఈ లార్వా స్టేజ్ కంప్లీట్ అయ్యి 3rd స్టేజ్కి ప్రమోట్ అవుతుంది. ఈ 3rd స్టేజ్లోనే ఇది నీటిపైన తేలుతూ ఒక కామా షేప్లో ఉంటుంది. దీన్నే మనం ప్యూపా అంటాం. ఈ ప్యూపా స్టేజ్ 1 నుండి 4 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ గ్యాప్లోనే దానికి కాళ్ళు, రెక్కలు, ముక్కు వస్తాయి. సో కంప్లీట్గా తయారైన తర్వాత ఒక దోమ ఆ ప్యూపా నుండి బయటకు వస్తుంది. ఆ దోమనే స్టేజ్ 4 అంటాం. ఇదే మనకి రోగాలను తెప్పించే ఒక ప్రాణిగా మారుతుంది. అయితే దోమల పాపులేషన్ ఎంత స్పీడ్గా ఉంటుందో ఒక చిన్న కాల్కులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముఖ్యంగా ఆడదోమల కోసం. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక ఆడదోమ ఒకసారి 200 గుడ్లు పెట్టిందనుకుందాం. ఆ 200 గుడ్లలో 100 గుడ్లు ఆడదోమలు అనుకుందాం. మళ్ళీ ఆ 100 ఆడదోమలు ఒక్కొక్కటి 200 గుడ్లు పెడతాయి. అంటే మొత్తంగా 2000 గుడ్లు. ఆ 2000 గుడ్లలో 1000 గుడ్ల నుండి ఆడదోమలు వచ్చాయి అనుకుందాం. మళ్ళీ ఈ 1000 ఆడదోమలు ఒక్కొక్కటిగా 200 గుడ్లు పెడతాయి. అంటే మొత్తంగా 2 లక్షల గుడ్లు. ఆ 2 లక్షల గుడ్లలో 1 లక్ష గుడ్లు ఆడదోమలు అనుకుందాం. మళ్ళీ అవన్నీ కలిపి ఒక్కొక్కటిగా 200 గుడ్లు పెడతాయి. అంటే అన్నీ కలిపి 2 కోట్ల గుడ్లను పెడతాయి. అంటే ఇప్పుడు పుట్టిన ఈ పిల్లదోమలన్నిటికీ ముందు చెప్పుకున్న దోమ మునిమామ అవుతుంది. అంటే జస్ట్ 4th జనరేషన్కే ఒక దోమ నుండి 1 కోటి దోమలు పుట్టాయి. అలాగే ఒక దోమ తన లైఫ్లో ఒకసారి మాత్రమే గుడ్లు పెట్టదు, 3 నుండి 5 సార్లు పెడుతుంది. ఇప్పటివరకు నేను కాల్కులేట్ చేసింది ఒక దోమ తన లైఫ్లో ఒకసారి మాత్రమే గుడ్లు పెడితే ఎన్ని వస్తాయో చెప్పాను. ఇంకా ఒక దోమ 5 టైమ్స్ గుడ్లు పెడితే ఇంకెన్ని దోమలు పుడతాయో ఊహించుకోండి. అందుకే ఈ దోమలు జనాభాని చంపడానికి సైన్సే రంగంలోకి దిగింది. అయితే ప్రెజెంట్ మనం దోమలు చంపడానికి ఆల్అవుట్స్ని, గుడ్ నైట్స్ని అండ్ మస్కిటో కాల్స్ని యూజ్ చేస్తున్నాం. ఒక మస్కిటో కాల్ కాల్చినప్పుడు దాని నుండి వచ్చే స్మోక్ 100 సిగరెట్ల స్మోక్తో సమానం. అంటే కాల్స్ ఎంత డేంజరసో ఆలోచించండి. ఈ కాల్స్ నుండి మన కంటికి కనిపించని మైక్రో పార్టికల్స్ అండ్ మైక్రో డస్ట్ వస్తుంది. అది డైరెక్ట్గా మన ముక్కులో ఉండే మ్యూకస్ మెంబ్రెన్స్ని అలాగే లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే కాల్స్లో పురుగులు చంపే సింథటిక్ పైరాథ్రట్స్ ఉంటాయి. అంటే అలెత్రిన్, SbO3, మెటోఫ్లూత్రిన్ ఇలాంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి మన స్కిన్ని, మన లంగ్స్ని, మన కిడ్నీస్ని, మన బ్రెయిన్ పవర్ని డ్యామేజ్ చేస్తాయి. సో ఇలాంటి కెమికల్సే ఆల్అవుట్స్లో అండ్ గుడ్ నైట్స్లో ఉంటాయి. వీటిని కంటిన్యూస్గా పీల్చడం వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్లో అలా పీలుస్తూ ఉంటే లంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఇవి దోమలు ఎంతవరకు చంపుతున్నాయో తెలియదు, కానీ మన ప్రాణాలకైతే చాలా ప్రమాదం ఉంటుంది. అయితే మనం ఎన్నిసార్లు దోమలు చంపినా, ఎన్ని ఆల్అవుట్స్ పెట్టినా ఆ రోజుకి మాత్రమే అవి కనిపించకుండా ఉంటాయి. కానీ నెక్స్ట్ డే నుండే సౌండ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తాయి. అయితే దోమ కుడుతున్నప్పుడు అలా వాలి కుట్టి వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ దోమ కుడుతున్నప్పుడు ఒక చిన్న సర్జరీ చేసి మన రక్తాన్ని త్రాగి ఎగిరిపోతుంది. ఒక దోమ యొక్క ముక్కు దగ్గర 6 సూదులు ఉంటాయి. వాటి 6 సూదులు కలిపి ప్రోబోస్కిస్ అంటాం. దాంట్లో 2 సూదులు రంపాల్లో ఉండి మన చర్మాన్ని కోసుకుంటూ లోపలికి వెళ్తాయి. ఆ తర్వాత మన చర్మం క్లోజ్ అవ్వకుండా ఉండడానికి మరో 2 సూదులు హెల్ప్ చేసి చర్మాన్ని పట్టుకుంటాయి. ఈ స్టేజ్ కంప్లీట్ అయ్యాక 5వ సూది ఎంటర్ అవుతుంది. ఈ సూది ఒక పాములా మెలికలు తిరుగుతూ బ్లడ్ వెజల్స్ ఎక్కడ ఉన్నాయో వెతికి పట్టుకొని వాటిని గుచ్చి లోపలికి వెళ్తుంది. అయితే మన బ్లడ్కి ఒక నేచర్ ఉంటుంది. బ్లడ్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అది గడ్డ కట్టేస్తుంది. అలా గడ్డ కట్టేస్తే దోమ రక్తం త్రాగడానికి వీలు కాదు. అలాగే దోమ కుడుతున్నప్పుడు మనకి నొప్పి తెలియకుండా ఉండాలి. అప్పుడే తన పని చేసుకుంటూ ఉంటుంది. ఆ పని చేయడానికి దాని 6వ సూదిని యూజ్ చేస్తుంది. దీంట్లోని దోమ యొక్క ఉమ్మిని అంటే సలైవాని మన బ్లడ్లోకి పంపిస్తుంది. దాంతో బ్లడ్ లిక్విడ్లో ఉండి గడ్డ కట్టకుండా ఉంటుంది. అలాగే దాని ఉమ్మిలో నేచురల్ అనస్థీసియా ఉంటుంది. అంటే మనకి నొప్పి కూడా తెలియదు. అలా ఉమ్మిని ఇంజెక్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా బ్లడ్ని త్రాగడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఉమ్మిలో బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియాని మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాన్ని ఫైండ్ చేసి ఆ ప్లేస్కి కొన్ని కెమికల్స్ని పాస్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్లే మనకి ఆ ప్లేస్లో దురదగా అనిపిస్తుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది అక్కడ ఒక దోమ వాలి మనల్ని కుడుతుందని. దోమలు ఎలా చంపుతారో ఇప్పుడు చూద్దాం. దోమలు చంపడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్, ఇక రెండోది జెనెటికల్ మాడిఫైడ్ టెక్నిక్, ఇక మూడోది వోల్బాచియా బ్యాక్టీరియా టెక్నిక్. ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి దోమల పాపులేషన్ని కంప్లీట్గా మాయం చేసేవచ్చు. దీంట్లో ఫస్ట్ మెథడ్ స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్. ల్యాబ్లో కొన్ని కోట్ల మగదోమలు పెంచి వాటి బాడీలోనికి తక్కువ డోసు ఉండే రేడియేషన్ని ఇంజెక్ట్ చేస్తారు. అంటే ఎక్స్ట్రాలెంట్ రేడియేషన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ రేడియేషన్ వల్ల వాటి రీప్రొడక్టివ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే పిల్లలు పుట్టడానికి అవసరమయ్యే కణాలు డ్యామేజ్ అవుతాయి. అంటే ఆ మగదోమ ఆడదోమతో కలిసినప్పుడు ఆడదోమ పెట్టే గుడ్లుగానే ఉండిపోతాయి. సో అలా రేడియేషన్తో ఉన్న దోమలు ఎన్ని దోమలతో కలిస్తే అవన్నీ కూడా గుడ్లు పెట్టిన వేస్టే. ఇక రెండో మెథడ్ జెనెటికల్లీ మాడిఫైడ్ టెక్నిక్. ఈ టెక్నిక్తో జస్ట్ కొన్ని డేస్లోనే దోమల పాపులేషన్ని కంప్లీట్గా చంపేయవచ్చు. దీంట్లో ఏం చేస్తారంటే ల్యాబ్లో పెంచిన కొన్ని మగదోమలు తీసుకొని వాటి జీన్స్ని మాడిఫై చేస్తారు. అది కూడా రీప్రొడక్టివ్ జీన్స్ని మాత్రమే ఎడిట్ చేసి ఆ దోమలు బయటకు పంపిస్తారు. ఆ వెళ్ళి ఆడవాటితో కలుస్తాయి. దాంతో ఆడదోమలు గుడ్లు పెడతాయి. కొన్ని డేస్కి ఆ గుడ్లు నుండి లార్వలు వస్తాయి. కానీ ఆ లార్వాస్లో మగ లార్వలు మాత్రమే బ్రతుకు ఉంటాయి. ఆడ లార్వలన్నీ చనిపోతాయి. అంటే టోటల్గా ఆడదోమలన్నీ అంతరించిపోతాయి. మగదోమలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇక లాస్ట్ మెథడ్ వోల్బాచియా బ్యాక్టీరియా. నార్మల్గా ప్రతి ఇన్సెక్ట్లో కూడా అంటే ప్రతి పురుగులో కూడా ఈ బ్యాక్టీరియా ఉంటుంది. కొన్ని వాటిలో మాత్రమే ఈ బ్యాక్టీరియా ఉండదు. అయితే ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల పురుగులకి చాలా హెల్ప్ అవుతుంది. వోల్బాచియా బ్యాక్టీరియా పురుగులకు వచ్చే వైరస్ని చంపేస్తుంది. అంటే ఈ బ్యాక్టీరియా ఉంటే పురుగులకి జబ్బులు రావు. అలాగే ఇది పురుగుల యొక్క ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. కానీ కొన్ని పురుగులకి ఈ వోల్బాచియా బ్యాక్టీరియా ఉండదు, ముఖ్యంగా దోమలకి. అందుకే అవి కుడితే వాటికి ఉండే వైరస్లు మనకు కూడా వచ్చేస్తాయి. కానీ కొన్ని పురుగులకి ఈ బ్యాక్టీరియాతో ఒక ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మగదోమకి ఈ బ్యాక్టీరియా ఉందనుకుందాం అండ్ ఆడదోమకి ఈ బ్యాక్టీరియా లేదనుకుందాం. అయితే ఈ మగదోమ ఈ ఆడదోమతో కలిసినప్పుడు ఆడదోమ పెట్టే గుడ్డు నుండి పిల్లలు రావు.
అంటే పెట్టిన గుడ్లుగానే ఉండిపోతాయి. ఒకవేళ ఇదే మగ పురుగు బ్యాక్టీరియా ఉండే ఆడపురుగుతో కలిస్తే అప్పుడది పెట్టే గుడ్లు నుండి పిల్లలు వస్తాయి. కానీ పుట్టిన పిల్లల్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అంటే వాటికి జబ్బులు రావు. అంటే పురుగులు పిల్లలు పెట్టాలంటే 2 పురుగుల్లో కూడా బ్యాక్టీరియా ఉండాలి, లేదా రెండిట్లోనూ బ్యాక్టీరియా ఉండకూడదు. సో ల్యాబ్స్లో కూడా ఇదే చేస్తున్నారు. కొన్ని కోట్ల మగదోమలకి ఈ బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేసి వాటిని బయటకు వదిలేస్తున్నారు. సో ఆ దోమలు వెళ్ళి ఆడవాడితో కలుస్తాయి. ఎలానో ఆడదోమలకి ఈ బ్యాక్టీరియా ఉండదు. అంటే ఆ దోమలు పెట్టే గుడ్ల నుండి పిల్లలు రావు. అంటే దోమల పాపులేషన్ని తగ్గించవచ్చు. సో ఇలా ఈ 3 టెక్నిక్స్తో దోమల జాతినే అంతం చేసేవచ్చు. చాలామందికి అదే కోరుకుంటుంది. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి రాత్రి అవగానే చాలు సౌండ్ చేసుకుంటూ వచ్చి మనల్ని కుడుతూ నరకాన్ని చూపిస్తాయి. అందుకే ఈ ప్రపంచంలో దోమలను అంతరించిపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. అయితే ఒకవేళ ఈ ప్రపంచం నుండి దోమలను అంతరించిపోతే ఏమవుతుంది, అసలు అవి లేకపోతే ఎలాంటి మార్పులు ఉంటాయి? ఫస్ట్, దోమలను చనిపోతే ఎక్కువగా హెల్ప్ అయ్యేది మనకే. మలేరియా, డెంగ్యూ, జీకా, చికెన్ గున్యా ఇలాంటి జబ్బులేవి కూడా ఉండవు. అలాగే హాస్పిటల్స్లో ఖర్చులు తగ్గుతాయి అండ్ మెడిసిన్స్ కూడా తగ్గుతాయి. ఆ మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు వాటి నుండి వచ్చే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. అయితే ఈ దోమలు కేవలం మనకి మాత్రం శత్రువులు కాదు. అడవుల్లో ఉండే జంతువులు, ఆకాశం దగ్గర పక్షులు కూడా ఈ దోమల వల్ల నరకాన్ని చూస్తున్నాయి. ఆర్కిటిక్ లాంటి మంచి ప్లేసెస్లో వేసవికాలం వస్తే చాలు అక్కడ ఉండే జింకలకి టార్చర్లా ఉంటుంది. ఆ టార్చర్ని భరించలేక దట్టంగా గాలి వీచే కొండ ప్రాంతాలకి వలస వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో అవి సరిగ్గా మేత కూడా మేయలేవు. ఇక పక్షుల విషయానికి వస్తే గూటిలో ఉండే చిన్న చిన్న పక్షి పిల్లలకి ఈ దోమల కాటు ఒక పెద్ద శాపంలా ఉంటుంది. ఈ దోమల వల్ల వాటికి ఏవియన్ ఫాక్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. సో ఒకవేళ దోమలను చనిపోతే మనతో పాటు అడవిలోని జంతువులు మరియు పక్షులు కూడా ప్రశాంతంగా బతికేవచ్చు. కాకపోతే ఈ దోమలు తింటూ బ్రతికే జీవులు తిండి లేక అవి కూడా చనిపోతూ ఉంటాయి. కొన్ని రకాల చిన్న చిన్న చేపలు, కప్పలు, బల్లులు, తుమ్మెదలు, గబ్బిలాలు, కొన్ని రకాల పక్షులు ఈ దోమలు తింటూ జీవిస్తుంటాయి. ఈ దోమలు లేకపోతే అవన్నీ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చనిపోతే వీటిని తింటూ బ్రతికే జీవులు కూడా చనిపోతాయి. అంటే టోటల్గా ఫుడ్ సైకిలే కొలాప్స్ అవుతుంది. అంటే దోమలే కాకుండా చాలా జాతులు అంతరించిపోతాయి. ఆ ఇంపాక్ట్ మనపై కూడా పడుతుంది. అంటే మనకు కూడా ఫుడ్ దొరకకుండా అయిపోతుంది. కాబట్టి ప్రకృతిలో ఏ ఒక్క జీవి కూడా వేస్ట్ కాదు. మనకి ఇరిటేషన్ తెప్పించే దోమలు కూడా ఈ భూమి ఎకోసిస్టంలో ఒక పార్టే. అందుకే సైంటిస్టులు కూడా దోమల్ని పూర్తిగా చంపేయకుండా మనకి రోగాలు తెప్పించే దోమల్ని మాత్రమే చంపడానికి చూస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నాకు కూడా బూస్టింగ్లా ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.